హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు యాదాద్రి ఫ్యామిలీ విహారీ. మేము ఈరోజు ట్రిప్లో భాగంగా కొత్తకొండలోని వీరభద్ర స్వామిని దర్శనం చేసుకొని అక్కడికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న త్రికూటేశ్వర ఆలయానికి అయితే రావడం జరిగింది. ఈ త్రికూటేశ్వర ఆలయం ముత్తారం గ్రామం భీమదేవరపల్లి మండలంలో ఉంది. ఈ నిర్మాణం కాకతీయ రాజులు కట్టించడం జరిగింది. ఈ త్రికూటేశ్వర ఆలయం సేమ్ మనకు 1000 స్తంభాల గుడి ఎలా ఉంటుందో అలాగే కనిపిస్తుంది. చూడండి, ఎంతో అద్భుతమైన ఆలయాన్ని మనం దర్శనం చేసుకుందాం. ఇలాంటి అద్భుతమైన వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పదండి, ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుందాం. ఈ ముత్తారం త్రికూటేశ్వర ఆలయం హన్మకొండ నుంచి 31 కిలోమీటర్ల దూరంలో, జనగాం నుంచి 62 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ముత్తారం గ్రామం గుండా వెళ్తూ ఉంటే మనకు మట్టి రోడ్డు కనిపిస్తుంది. ఆ మట్టి రోడ్డు నుంచి వెళ్తూ పచ్చడి పొలాల మధ్య ఊరు చివర అడవిలో ఈ ఆలయం మనకు కనిపిస్తుంది. హన్మకొండలో ఉన్న 1000 స్తంభాల గుడిని పోలి ఉన్న ఈ ముత్తారం త్రికూటేశ్వర దేవాలయం. మనము ఈ ముత్తారం గుడికి అయితే వచ్చేసినామండి. ఈ ఆలయ ప్రాంగణంలో మనకు వినాయక విగ్రహం అయితే కనిపిస్తుంది. ఎంతో అద్భుతంగా చెక్కిన ఈ వినాయక విగ్రహాన్ని దుండుగలు దాడిలో కొంచెం ధ్వంసం చేశారు. ఈ విగ్రహాన్ని కాకతీయులు కట్టించిన దేవాలయం ఇది ఎక్కడో లేదండి, హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో ముత్తారం గ్రామంలో ఉంది. ఎంతో అందంగా రాళ్లతో చెక్కిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా ఉంది. పైకి వెళ్ళడానికి ఈ మెట్ల మార్గం అయితే ఉంది, కానీ మెట్ల హైట్ కొంచెం ఎక్కువగా ఉన్నందువల్ల గ్రామస్తులు ఈ మెట్ల మార్గాన పక్కనే ఇంకో మెట్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఈ మెట్లు బాగా కట్టించారు. ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందాం, పదండి. ఎంతో ఘనచరిత్ర కలిగిన కాకతీయులు కట్టించిన ఈ దేవాలయం ఎన్నో ఏళ్లుగా పూజలు లేక వెలవెలబోయింది. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇక్కడ మహామృత్యుంజయ హోమాలు, రుద్రాభిషేకాలు, శివపార్వతుల కళ్యాణం నిర్వహించి పూజలు చేసి పునఃప్రారంభం చేశారు. ఇక్కడ అప్పటి నుంచి ఆలయంలో పూజలు ఎక్కువగా నిర్వహించడం జరుగుతుంది. సోమవారం రోజు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందంట. ఆలయంలోకి వెళ్ళగానే ఎదురుగా మృత్యుంజయ లింగం మనకు దర్శనమిస్తుంది. ఇందులో ఉన్న శివలింగం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ లింగం బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంది. గర్భగుడిలో ఉన్న ఈ శివలింగాన్ని మృత్యుంజయ లింగం అని కూడా అంటారు. ఇక్కడ ఈ శివలింగానికి పానవట్టం ఎంతో పెద్దగా ఉంటుంది. ఈ లింగాన్ని చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంది. శివయ్య మనల్ని చూస్తున్నట్టుగానే ఉన్నాడు. ఈ శివలింగం పైన రాళ్లతో చెక్కిన విధానం చూడండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఒక రాయి పైన ఒక రాయి ఉంచి మధ్యలో కమలంతో ఎంతో అద్భుతంగా చెక్కారు. ముష్కరుల దాడిలో ఈ ఆలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. గ్రామస్తులంతా కలిసి ఈ ఆలయాన్ని పునర్నిర్మించి పునర్వైభవాన్ని తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఆలయం మధ్య భాగం గుప్త నిధుల కోసం జరిపిన త్రవ్వకాలలో దుండుగలు ధ్వంసం చేశారు. ఇది మళ్ళీ గ్రామస్తులంతా కలిసి దీనిని సెట్ చేయడం జరిగింది. ఆలయం లోపల దక్షిణం వైపున సూర్యేశ్వర ఆలయం ఉంటుంది. ఇందులో ఉన్న శివలింగం మనకు ఎంతో అద్భుతంగా దర్శనమిస్తుంది. చూడండి, ఈ లింగం కూడా బ్రహ్మసూత్రాన్ని కలిగి ఉంది. ఈ బ్రహ్మసూత్రం ఉన్న లింగాన్ని దర్శించుకోవడం ఎంతో అదృష్టమని పెద్దలు చెబుతూ ఉంటారు. కాకతీయులు కట్టించిన ఈ ఆలయం ఎంతో అద్భుతంగా వారి యొక్క కళని మనం చూడవచ్చు. ఇక్కడే సూర్యేశ్వర ఆలయం ఎదురుగానే మనకు వాసుదేవ విష్ణు ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ఉండేదట. ఆ విగ్రహాన్ని దుండుగలు ధ్వంసం చేశారు. ఇదేనండి ఆ విగ్రహం.
విష్ణుమూర్తి 4 చేతులతో శంకు చక్రాలతో ఎంతో అద్భుతంగా ఉంది ఈ విగ్రహం. 4 చేతులను నరికేశారు. ఎన్నో రోజులుగా పూజలు లేని ఈ ఆలయానికి శ్రీ శ్రీ రాజయోగి సిద్ధేశ్వర మహారాజ్ వారి రాకతో ఈ ఆలయం పునర్వైభవానికి వచ్చింది. మహాశివరాత్రి రోజు ఇక్కడ ఎంతో వైభవంగా పూజలు జరుగుతాయి. చూడండి ఎంత బాగా చెక్కారో ఈ ఆలయాన్ని. ఇక్కడ చూడండి, సూర్యేశ్వర ఆలయంలో ఉన్న శివునికి అభిషేకం చేసిన నీళ్లు కింద నుంచి పోవడానికి అప్పటి కాలంలోనే ఈ విధంగా టెక్నాలజీ ఉపయోగించారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి కూడా మార్గం కూడా ఏర్పాటు చేశారు. ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ ఒక చెరువు కూడా ఉంది చూడండి, దీన్ని ముత్తారం చెరువు అని అంటారు. ఈ చెరువు ఇంతవరకు ఎప్పుడూ ఎండిపోలేదంట. ఇక్కడ ఉన్న మృత్యుంజయ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఎప్పుడైతే వానాకాలం మొదలవుతుందో మొదట ఈ శివలింగం మీద పడిన తర్వాతనే వర్షాకాలం ప్రారంభమవుతుందని ఇక్కడ గ్రామస్తులు అనుకుంటూ ఉంటారు. తప్పకుండా మీరు కూడా ఈ ఆలయాన్ని సందర్శించి ఈ త్రికూటేశ్వర ఆలయాన్ని దర్శనం చేసుకోండి. చూడండి, ఇక్కడ ఉన్న 3 ఆలయాల్లో అభిషేకానికి నీళ్లు బయటకు వెళ్ళడానికి ఎంతో అద్భుతమైన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అద్భుతమైన ఆలయం చూడండి. పచ్చని పొలాల మధ్య ఈ ఆలయం ఎంతో అందంగా మనకు కనిపిస్తుంది చూడండి. ఇక ఆలయం కింది భాగానికి వస్తే చూడండి, ఒక రాయి పైన ఒక రాయి ఎంతో అద్భుతంగా పేర్చడం జరిగింది. ఆ రాయిని కూడా ఎంతో అద్భుతంగా చెక్కారు. ఈ ఆలయం చుట్టూ రాళ్లతో ప్రహరీ గోడ కూడా ఉండేదంట. ఆ ప్రహరీ గోడని కూడా ధ్వంసం చేశారు. ఇక్కడ రాళ్ళైతే మనకు కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ ఆలయం పక్కనే ఒక విగ్రహం అయితే కనిపిస్తుంది. రాయి పైన ఆంజనేయ స్వామి విగ్రహాన్ని చెక్కడం జరిగింది. ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. ఎవరికైతే సంతానం కాలేదో వారు వచ్చి ఇక్కడ ముడుపు కడితే తప్పకుండా సంతానం కలుగుతుందని ఇక్కడ భక్తులు చెబుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడైతే ముడుపు కట్టారు. శివరాత్రి పర్వదినాన బ్రహ్మసూత్రం ఉన్న శివలింగానికి ఎవరైతే రుద్రాభిషేకం చేస్తారో వారికి 1,000,000 జన్మల పుణ్యఫలం దొరుకుతుందంట. ఇక్కడ ముత్తారం గ్రామంలో ఉన్న ఈ శివాలయంలో ఉన్న 2 శివలింగాలు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాలే. తప్పకుండా మీరు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. ఈ త్రికూటేశ్వరంలోని శివుని యొక్క ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ, మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.